బనకచెర్ల విషయంలో పెద్ద రాద్ధాంతం జరిగిపోతుంది. ఎందుకు? అసలు చిన్నగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ ఇద్దరు కూడా కూర్చొని సెట్ చేసుకుంటే ఈ పంచాయతీ వస్తుంది. కానీ చంద్రబాబు నాయుడు ఈయనే ఇద్దరు కూర్చొని కాఫీ తాగినంత ఈజీగా దాన్ని పరిష్కరించుకోవచ్చు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, చంద్రబాబు నాయుడు మోడీ చెప్తే వింటాడు, ఎట్లాగో మోడీ చంద్రబాబుకి చెప్పినా వింటాడు. ఎందుకంటే అసలు చంద్రబాబు నాయుడు లేకుండా ఈ కేంద్ర ప్రభుత్వం మనుగడ సాధించదు. అటు నితీష్ కుమార్ ఇంపార్టెంట్, ఇటు చంద్రబాబు నాయుడు ఇంపార్టెంట్. చంద్రబాబు లేకపోతే మోడీ సచ్చిన పామే. కాబట్టి బనకచెర్ల విషయంలో కేంద్ర ప్రభుత్వం తేల్చాలి, ఈ అంశాన్ని తేల్చాలి. ఈ అంశాన్ని తేల్చకుండా బనకచెర్ల విషయంలో కేంద్ర బీజేపీ ప్రభుత్వం చంద్రబాబుకి సపోర్ట్ చేస్తుంది. మరి చంద్రబాబుకు వ్యతిరేకంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడతాడా? మాట్లాడలేడు. మరి కలరింగ్ ఎందుకు ఇస్తున్నారు? మొన్న తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఆల్ ఎంపీలను పిలిస్తే దానిలో స్కెచ్ ఏంది? బీజేపీ వాళ్ళు వస్తారా రారా ఈ మీటింగ్కు? రాకపోతే బీజేపీ వాళ్ళ మీద వేయడం, బీఆర్ఎస్ వాళ్ళు వస్తారా రారా, రాకపోతే వాళ్ళని దొంగలు చేయడం. అంటే ఇక్కడ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ దొంగలు కాకుండా బీజేపీని, బీఆర్ఎస్ పార్టీని దొంగలు చేయడానికి ప్రయత్నం చేసిండు రేవంత్ రెడ్డి. మరి వాస్తవంగా ఢిల్లీ దగ్గరికి పోయి ఎట్లయితే బీసీల కోసం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలోకి పోయి ధర్నా చేసిర్రో, తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం జరుగుతుంటే ఢిల్లీకి పోయి జంతర్ మంతర్ దగ్గర అఖిల పక్షాన్ని తీసుకుపోయి ధర్నా జరపాలనా వద్దా? అంత పెద్ద పోరాటం చేస్తే బనకచెర్ల విషయంలో కేంద్ర ప్రభుత్వం దిగొచ్చి చంద్రబాబు నాయుడుకి రావాల్సిన వాటా, రేవంత్ రెడ్డికి రావాల్సిన వాటా, ఇట్స్ మీన్ తెలంగాణ వాటా, ఆంధ్రప్రదేశ్ వాటా వస్తుంది కదా. అది తేల్చకుండా పేపర్ ప్రకటనలు చేస్తూ మీడియా సమావేశాలు నిర్వహిస్తూ పబ్బం గడుపుకుంటున్నారు, కాలం వెళ్ళదీస్తున్నారు. ఒక్కసారి రేవంత్ రెడ్డి తెలంగాణలో ఎంపీ మీటింగ్ ఎట్లా పెట్టిండో, ఆల్ పార్టీల ఎంపీ మీటింగు, ఈ బనకచెర్ల మీద ఢిల్లీకి ఆల్ పార్టీస్ ధర్నాకు పిలిపిస్తే కేంద్ర ప్రభుత్వం ఖచ్చితంగా దిగొస్తుంది. చంద్రబాబు నాయుడు ఒకవేళ ఆయన వ్యతిరేకిస్తే తెలంగాణకు కూడా రానియరు, హైదరాబాద్లో రానియరు. కాబట్టి చంద్రబాబు నాయుడిని ఉంచాలంటే చంద్రబాబు నాయుడిని బ్రతిమిలాడడమో కాదు, ఢిల్లీలోకి పోయి అఖిలపక్షాన్ని తీసుకుపోయి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తే ఇటు రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఉపయోగం. దాంట్లో కాంగ్రెస్ కలిసి వస్తుందా? కాంగ్రెస్లో కేంద్ర పార్టీ కలిసి వస్తుందా, కలిసి రాదా తెలుస్తుంది. అట్లాగే బీజేపీ, తెలంగాణ రాష్ట్ర బీజేపీ ఎంపీలు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు, ఇద్దరు కేంద్ర మంత్రులు ఉన్నారు. ఆ కేంద్ర మంత్రులు కూడా కలిసి వస్తారా, కలిసి రారా తెలుస్తుంది. బీఆర్ఎస్ వాళ్ళు ఇక్కడ మాట మాట్లాడుతున్నారు, మరి నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా మాట్లాడరా? అంటే బీజేపీ ఢిల్లీ అఖిలపక్ష ధర్నాకు వస్తుందా రాదా, బీఆర్ఎస్ పార్టీ వస్తుందా రాదా, వామపక్షాలు వస్తుందా రాదా, ఇవన్నీ ఆట తెలుస్తుంది కదా. అందరూ వచ్చి మంచి సక్సెస్ అయిందనుకోండి, తెలంగాణ రాష్ట్ర వాటా ఖచ్చితంగా వస్తుంది కదా. బనకచెర్ల విషయంలో తెలంగాణకు అన్యాయం జరగదు కదా. మరి ఈ జ్ఞానం రేవంత్ రెడ్డికి లేకపోవచ్చా? ఉండి నాటకం ఆడుతున్నాడా? అంటే ఏంటి అంటే ఈ రాజకీయాలన్నీ కూడా ఈయనని కాంగ్రెస్ పార్టీని దొంగ చేయాలని బీజేపీ బీఆర్ఎస్ చూస్తున్నాయి, బీఆర్ఎస్ బీజేపీ దొంగ చేయాలని కాంగ్రెస్ పార్టీ చూస్తుంది, బీజేపీని కాంగ్రెస్ దొంగ చేయాలని బీఆర్ఎస్ పార్టీ చూస్తుంది. ఒకరినొకరు దొంగ చేయాలని చూస్తున్నారు తప్ప బనకచెర్ల విషయంలో స్పష్టమైన వైఖరితోటి, ఒక పోరాట రూపంతో ఢిల్లీకి పోవాలనే ఆలోచన ఏ పార్టీకి లేకుండా పోయింది. తెలంగాణ రాష్ట్రాన్ని నడిపిస్తున్నటువంటి రేవంత్ రెడ్డి కూడా లేకుండా పోయింది. టైంపాస్ చేస్తున్నారు, ఎన్నికల విషయంలో ఆటలు ఆడుతున్నారు. కానీ శాశ్వతంగా బనకచెర్ల విషయంలో తెలంగాణకు అన్యాయం జరిగి ప్రక్రియ కొనసాగుతుంది అనేటువంటిది ఇక్కడ చర్చ నడుస్తున్నప్పటికీ దానికి కావాల్సినటువంటి పోరాట రూపం ఎందుకు తీసుకొస్తలేరు, ఎందుకు అంత ఫైట్ చేస్తలేరు, ఇదంతా కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది.
ఒకవేళ చంద్రబాబు నాయుడు మీద ఖచ్చితంగా పోరాటం చేస్తే రేవంత్ రెడ్డి చంద్రబాబు ఊకోడు. లేదు చంద్రబాబు నాయుడు నేను తెలంగాణకి ఇవ్వను బాధ్యతలు గట్టి తిరుగుతా అంటే రేవంత్ రెడ్డి పని ఉత్తరే అవుతుంది. గురువు తెరుగు పోతలేడు, గురువు చెప్పినట్టే వింటుండు, తెలంగాణకు అన్యాయం జరిగిన చంద్రబాబు మాట వింటుండు అని చెప్పేసి బీఆర్ఎస్లు బీజేపీలు దుమ్మెత్తి వస్తారు. ఇంకో ఇట్లా రేవంత్ రెడ్డి పరిస్థితి ఉంది. కాబట్టి రేవంత్ రెడ్డి ఈ విషయం నుంచి ఎస్కేప్ కావాలంటే అఖిల పక్షాన్ని మొత్తం ఢిల్లీలో పెద్ద ఎత్తున ఆందోళన చేయించాల్సిన అవసరం ఉన్నది. దానికి కాంగ్రెస్ పార్టీ నేతృత్వం వహించాల్సిన అవసరం ఉన్నది.